ప్రేమగల సర్వేశ్వర, ఈ క్రైస్తవ గ్రామానికి మీరు ఒక ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి అనుగ్రహం పొరపాటారు తండ్రి. ఈ ధ్వజస్తంభంను ఆశీర్వదించండి. దీన్ని చూచు ప్రతి వారు కూడా దేవుని ఆశీస్సులు పొందుతూ దేవుడు తమతో ఉన్నాడు, తమ ఆశీర్వదిస్తున్నాడు అన్నటువంటి గొప్ప అనుభూతిని కలిగి వారు, వారి కుటుంబములు, వారి పిల్లలు వారు కూడా వీళ్ళకి ఆశీస్సులు పొందినటువంటి చేయండి. ధ్వజస్తంభమును ఆశీర్వదించి దీన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా మీ చేత ఆశీర్వదిస్తున్నట్టు చేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ శిలువ స్తంభము, పునీత జోజప్ప గారి దేవాలయము ఆశీర్వదించినటువంటి వారు మహాగణ శ్రీ 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 డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ డిడి గారు, కడప మేత్రాసన పీఠాధిపతులు, దాతలు, ప్రభు క్రీస్తునందు మృతి చెందినటువంటి నైనారి జయరాజు గారి జ్ఞాపకార్థం శ్రీమతి నైనారి రాణెమ్మ మరియు కుటుంబ సభ్యులు ఆశీర్వదించినటువంటి తేదీ 5వ తారీఖు మే మాసము 2025. శివాడి విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ డి సుమన్ గారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవునికి వందనాలను తెలియజేసుకుందాం. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎన్ని ఎలో హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మెల్కిసెదెకుని యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా ప్రకాశింతువు. నూతన పీఠాధిపతికి అభిషేకము, అపోస్తులుల వారసత్వము. రండి జనులారా, స్వాగతం
రూపము నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను. మమతలునికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సన్నుతించెద నీ నామము. శాంతి రూపమా యేసువా సన్నుతించెద నీ నామము. నీకే స్వాగతం దేవ నీకే స్వాగతం. నీకే స్వాగతం దేవ నీకే స్వాగతం. సాని సా సరి గ మగరి సా సాని సా సరి గ మ గరి సా సరి గ రి గ మ రి గ మ గ మ ప మ గరి సా గ మ ప మ గరి సా స ప మ ప ద ప మ గ మ గరి సని సరి సని ద ని ద ప మ గ మ గరి సా. ఆత్మదేవా ఆరాధింతును అన్ని వేళలలో. అనుక్షణం నన్ను కాచి కాపాడి ఆదుకుంటివి. ఆత్మదేవా ఆరాధింతును అన్ని వేళలలో. అనుక్షణంను కాచి కాపాడి ఆదుకుంటివి. నీదు కృపతో దీవించుమా నాపై నీవు వేచేయుమా. నీదు కృపతో దీవించుమా నాపై నీవు వేచియుమా. నీకే స్వాగతం దేవ నీకే స్వాగతం. 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 ఈ పవిత్ర సందర్భంలో మనందరినీ ఒకటిగా సమకూర్చి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా సమావేశం కావడానికి అవకాశం కల్పించిన ప్రభువుకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన విశ్వాసాన్ని పటిష్టపరిచేందుకు పునీత జోజప్ప గారి ఉత్సవం ద్వారా మనందరినీ ఏకం చేసిన ఆయన అనుగ్రహానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. శ్రీ 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 మహాగణ డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ గారు కడప పీఠాధిపతులకు, గురువులకు, మఠవాసులకు మరియు ప్రియమైన విశ్వాసులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు పవిత్రమైనది, హర్షదాయకమైనది. ఎందుకంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, వినయశీలుడు అయిన పునీత జోజప్ప గారి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మనం ఒక కుటుంబంలా ఏకమై ఇక్కడ చేరుకున్నాం. ఈరోజు మన శివాడి విచారణకు మరింత విశిష్టతను ఇస్తుంది. ఎందుకంటే మన శివాడి విచారణ పునీత జోజప్ప గారి పేరుతో వెలసిన పరిశుద్ధ స్థలంగా అనేక సంవత్సరాలుగా మన ఆధ్యాత్మిక జీవనాన్ని పోషిస్తూ, బలపరుస్తూ ఉన్నత స్థాయికి నడిపిస్తున్న దినంగా నిలిచింది. భయపడకుము అనే దైవీయ వాక్యానికి పునీత యోసేపు గారి జీవితం ఒక నిశ్శబ్దమైన, శాశ్వతమైన సాక్ష్యంగా నిలుస్తుంది. పవిత్ర గ్రంథాలలో ఆయన మాటలు కనిపించకపోయినా ఆయన మౌనం, విధేయత మాటల కంటే శక్తివంతంగా ప్రతిధ్వనిస్తుంది. దేవదూత కలలో ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, మరియమ్మను నీ భార్యగా అంగీకరించడాన్ని భయపడకుము అని చెప్పినప్పుడు
ఆయన ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు. ఆయన నిశ్చలమైన విశ్వాసంతో సమాధానంగా స్పందించారు. అనిశ్చితి, విమర్శలతో నిండిన లోకంలో యోసేపు గారు ధైర్యంగా దేవునిపై భరోసాతో నిలిచారు. ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది, ధైర్యం ఎప్పుడూ గంభీరంగా వినిపించకపోవచ్చు. అది కొన్నిసార్లు మౌనంగా, లోతుగా దేవుని యోజనను అంగీకరించే శక్తిగా మనలో విరాజిల్లుతుంది. పునీత జోజప్ప గారు శ్రామికులకు, కుటుంబాలకు, విశ్వ శ్రీసభకు, ముఖ్యంగా మన శివాడి విచారణకు సంరక్షకుడిగా నిలిచి ఈరోజు కూడా మన కోసం ప్రార్థిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన పరిశుద్ధ కుటుంబాన్ని ఎలా సంరక్షించారో అలాగే ఈ రోజున ఆయన మన జీవితాలను దీవించాలని మనం ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా మన ప్రియతమ కడప పీఠాధిపతి శ్రీ 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 మహాగణ డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ గారికి ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన నేతృత్వంలో పీఠం ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాం. శివాడి విచారణ గురువు ఫాదర్ సుమన్ గారు, అలాగే వివిధ విచారణలలో సేవలందిస్తున్న గురువులు, మఠవాసులకు ఆరోగ్యం, ఆత్మబలం ప్రసాదించమని ప్రార్థిద్దాం. మన విచారణ ఐక్యత, అభివృద్ధి, సేవా దృక్పథం పెరగాలని మనం ఈ దివ్య పూజా బలిని సమర్పిద్దాం. మన జీవితాల్లో విజయాన్ని సాధించేందుకు ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తూ పునీత జోజప్ప గారి మధ్యస్థత్వాన్ని ఆశిస్తూ దేవుని దయ కొరకు ప్రార్థిస్తూ ఈ పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంవత్సరానికి ఒకసారి మే మాసంలో ఎంతో గొప్పగా పునీత యోసేపు గారి పండుగను శివాడిలో జరుపుకుంటారు అన్నటువంటి సత్యము మన కడప మేత్రాసనమంతా తెలుసు. ఎందుకంటే ఈ పండుగ అన్నటువంటిది ఎంతో విశిష్టమైనది. గ్రామస్తులు చాలా గొప్పగా చేస్తారు. భక్తియుతముగా 9 రోజులకు ముందే నవదిన జపాలు ప్రారంభించి ఎంతో గొప్పగా పాల్గొంటారు. వారు బంధువులందరూ కూడా అందులో ఏకమవుతారు అన్నటువంటి ఈ సత్యాన్ని మేమంతా కూడా గమనిస్తూ ఉంటాము. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గ్రామం గురించినటువంటి సత్యము, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసం పీఠాధిపతులుగా నాకెంతో ఆనందాన్ని, గర్వాన్ని కలుగు చేస్తుంది. ఎప్పటి నుండో క్రైస్తవాన్ని స్వీకరించినటువంటి మీ పూర్వీకులు దాన్ని మీకు వారసత్వముగా ఇవ్వటము, దాన్ని మీరు ఎంత గొప్పగా ఆచరించటము, దేవుని మీద అచంచలమైన నమ్మకముతో ముందుకు సాగిన పునీత యోసేపు గారిలాగా మీరందరూ కూడా ఎంతో గొప్పగా విశ్వాసాన్ని చూపుతూ ముందుకు వెళ్ళటము ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది. అందుకే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎంతోమంది గురువులు కూడా ఇక్కడ ఉన్నారు. మేము మీ అందరి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాం. గ్రామంలో విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ప్రతి యువతి యువకునికి ఒక మంచి భవిష్యత్తు కలుగజేస్తూ ఉద్యోగ అవకాశాలు కలిగించాలని, పెద్దవారికి మనశ్శాంతి, మంచి ఆరోగ్యము కలుగు చేయాలని పునీత యోసేపు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలని, శివాడి గ్రామం ఆశీర్వదింపబడాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాము. అందరం కలిసి మన యొక్క విన్నపంలో దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. మొదట మన పాపం ఒప్పుకుంటూ దేవుని ముందును మన సహోదరి సహోదరుల ముందును పాప క్షమాపణ వేడుకుందాం. దేవనేలు పాపిని, నిన్ను వేడుచుంటిని,
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మడల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవులందరూ శ్రమించి పని చేయవలనని నీవు నియమమును చేసితివి. కావున శ్రామికుడైన పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి అతని సహకారముతో మేము కూడా మాకు అప్పగించిన పనులను సమర్థవంతముగా బాధ్యతతో నిర్వహింప నీవు మాకు సహాయము చేయుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. మొదటి పట్టణము, భూమండలం అంతటను నివసించి దానిని వశనం చేసుకునుము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, 2వ అధ్యాయము 8వ వచనము. ఆ దినములలో దేవుడు, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగియుండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తిని చేయుడు. భూమండలమంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులు పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములను పండ్లనిచ్చు చెట్లను మీకు ఆహారమగును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకిడి జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో నేను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూసెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలె గాక దేవుని కార్యముగా భావించి చేయుడు. 2వ పట్టణము, పునీత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు, 17వ వచనము మరియు 23 నుండి 24 వరకు. సహోదరులారా, వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించెడు శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి.
కనుక కృతజ్ఞులై ఉండుడు. మీరు చేసే ప్రతి కార్యమును లేక మీరు చెప్పే ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలుగా తెలుపుచు ఆ ప్రభు పేరుట చేయవలెను. మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలె కాక దేవుని కార్యముగా భావింపి చేయుడు. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునన్న విషయమును గుర్తించుకొనుడు. ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. యేసు తన పట్టణమును చేరెను. అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకునేది. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయిన ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందునూ సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అతడు ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత యోసేపు గారి పండుగ సందర్భముగా ఆ గొప్ప పునీతుని యొక్క లక్షణాలను పదే పదే మనం విని ఉంటాం.
ఆయన గురించినటువంటి సమాచారము మనకు చాలా కొద్దిగానే దొరుకుతుంది సువిశేషంలో. అసలు ఆయన మాటలు కూడా మనకు వినిపించవు, కనిపించవు. అంత నిరాడంబరముగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత గొప్పగా దేవుని చేత ఎన్నుకోబడినాడో మనకు అర్థమవుతూ ఉంది. మొట్టమొదటిగా నేను మర్చిపోకముందే ఎంతో ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. అలాగే కోలాటం చేసినటువంటి వారు చాలా చక్కగా చేశారు. పెద్దలు నడిపించినటువంటి వారు, వాళ్ళకు నేర్పించినటువంటి వారు, బాలబాలికలు చక్కగా నృత్యం చేశారు, చక్కని పాటలు పాడుతున్నారు. ఎంతోమంది భక్తిగా వింటున్నారు, చూస్తున్నారు. ఇవన్నీ చాలా ముచ్చటగా ఉంటాయి. కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా మనం విశ్వాసం వ్యక్తం చేయటం, మన ఆనందాన్ని వ్యక్తం చేయడం, పంచుకోవటం, మన సంతోషాన్ని తెలియజేయటం. మా దేవునికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాము, వందనాలు చెబుతున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము. మా దేవుడు, నా దేవుడు, నా కుటుంబాన్ని పోషించేటువంటి నా తండ్రి అంటూ సగర్వంగా చెప్పుకునేటువంటి రోజు. అందుకే ఎంతో సంతోషంగా ఈ పండుగను మనం చేస్తున్నాము, ఈ పండుగలో పాల్గొంటున్నాము. యోసేపు గారు శ్రమజీవి అన్నారు. శ్రమ అన్నటువంటిది దేవుడు కల్పించినటువంటి, సంకల్పించినటువంటి ఒక చక్కని పని. ఆయనే 6 రోజులు శ్రమించి ఈ లోకానంతా కలుగు చేశాడు. అందువల్ల శ్రమ అన్నటువంటిది మానవ జీవితంలో ఒక భాగం. ఎవరైనా కానీ శ్రమించకుండా ఏది చేయలేరు, పని చేయకుండా ఏది చేయలేరు. అందువల్ల శ్రమ అన్నటువంటిది మానవ జీవితంలో ఒక భాగం. యోసేపు గారు శ్రమజీవి. తాను శ్రమ పడుతూ దేవుడు తనకు అప్పగించినటువంటి దేవుని తల్లిని, దేవుని కుమారుణ్ణి ఆయన పోషించాడు. తన కష్టముతో దేవుని తల్లికి అన్నం పెట్టినటువంటి గొప్ప అదృష్టవంతుడు. ఆ అదృష్టం అందరికీ రాదు. ఆయన వారిద్దరిని కూడా పోషించారు. అందువల్ల ఆయన గొప్ప పునీతుడయ్యాడు. అలాగే శ్రమించడం అన్నటువంటిది తప్పనిసరి అంటూ క్రీస్తు ప్రభువు కూడా 30 సంవత్సరాలుగా తాను యువకుడుగా ఉన్నప్పుడు శ్రమించాడు, తన తల్లిని పోషించాడు. మరి తల్లి కూడా కుటుంబాన్ని ఆ విధంగా పోషిస్తూ వచ్చింది. ఇవన్నీ చూస్తే శ్రమ అన్నటువంటిది మానవ జీవితంలో ఒక భాగం అని మనకు తెలుస్తుంది. ఎవరైనా కానీ నేను కష్టపడుతున్నాను కదా, మరి ఆ కారులో వెళ్ళేటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు, ఏసీలో వెళ్తున్నాడు అంటూ ఎవరైనా భావిస్తే చాలా పొరపాటు. సగర్వంగా తల ఎత్తుకొని గర్వంగా నీ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిన వాడు నీవు, కారులో వెళ్ళే వ్యక్తి కాదు. లేదా ఎక్కడో ఆఫీసులో కూర్చొని ఫ్యాన్ కింద ఉండేటువంటి వ్యక్తి కాదు. కష్టపడేటువంటి నీవు. చాలామంది మీరు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు, ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు, మీరు శ్రమిస్తూ ఉంటారు. అందుకు మీరు గర్వపడాలి. నేను శ్రమిస్తున్నాను, దేవుడు సంకల్పించినటువంటి ఆ క్రియలను నేను చేయగలుగుతున్నాను, ఆ సంకల్పాన్ని నెరవేరుస్తున్నాను అంటూ నీవు గర్వపడాలి. ఆ గర్వపడే తత్వాన్ని మనకు ఇదిగో యోసేపు గారు నేర్పించారు. ఆయన శ్రమజీవి, శ్రమతో తన కుటుంబాన్ని పోషించినట్టు మనకు తెలుస్తూ ఉంది. అటువంటి ఒక మంచి ఆదర్శవంతమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనమందరం కూడా ఇదిగో యోసేపు వారసులం. యోసేపు మనందరూ కూడా పాలక పునీతులు. మన శివాడి గ్రామానికి పాలక పునీతులుగా ఉన్నందుకు ఆయన లక్షణాలను మనం కలిగి ఉండాలి. అటువంటి మంచి జీవితం కోసం, ఆదర్శవంతమైన జీవితం కోసం మన కుటుంబాలు, మన పిల్లలు, మన యువకులు, మన వృద్ధుల కోసం మనమందరం పాటుపడదాం. ముఖ్యంగా యోసేపు గారు చూపించినటువంటి ఆదర్శంలో మనము కూడా ఆ లక్షణాలను మనము కూడా కలిగి ఉంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఓ సర్వేశ్వర, మా నాథుని యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలన మీ సేవకులను పాపం నుండి విముక్తి గావించి వారికి నూతన జీవం ప్రసాదించితిరి. ఈ బిడ్డలకు సహాయముగాను మార్గదర్శి ఉన్నటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దారుఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవభక్తి అని జ్ఞానవరము దయచేయమని మా నాథుని క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు అభ్యర్థులు ఒక్కొక్కరుగా పీఠాధిపతుల దగ్గరికి వస్తారు. మిమ్మల్ని పీఠాధిపతులు పవిత్రాత్మ వరముద్రను స్వీకరించండి అని మీకు చెప్పినప్పుడు మీరు ఆమేన్ అని చెప్పాలి. సమాధానం నీతో నుండునుగా కన్నప్పుడు
మీ ఆత్మతో నుండునుగాక అంటూ వ్యక్తిగతంగా ఒకరొకరు చెప్పాలి. జ్ఞాన తల్లిగా ఉన్నటువంటి వారు దయచేసి కుడి భుజం మీద మీ చేయి ఉంచండి. జ్ఞాన తల్లిదండ్రులు మీ కుడి చేతిని అభ్యర్థి మీద ఉంచండి. గాయక బృందం వీలైతే పవిత్ర ఆత్మగీతంలో నెమ్మదిగా భక్తియుతంగా పాడాలని కోరుతున్నాం. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. జ్ఞానమును సమాధానం నీతో ఉండగాక. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని విజ్ఞానమును క్రిస్టీనా పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండగాక. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు. శృతి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండగాక. మేరీ మృదుల పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండగాక. విశ్వాసము శాంతము సంతోషము మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. ఆండ్రూ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండగాక. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీకు పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండగాక. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. మౌషిక్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండునుగాక. లియో చార్లెస్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండునుగాక. మర్యాదను సమాధానము జోనతాన్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండునుగాక. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండునుగాక. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. తేజస్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించు. సమాధానం నీతో ఉండునుగాక. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని విజ్ఞానమును ఇవ్వరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. పవిత్రాత్మ వరము ద్వారా
పవిత్రాత్మ అభ్యంగనము చేయబడిన మన సోదరి సోదరులు విశ్వాస ప్రేమలను తమ జీవిత పునాదులను పునరుద్ధరించుకొని క్రీస్తు ప్రేమకు సాక్షులై మెరుగున్నట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించున్నాము. వీరి విశ్వాసమున కారకులైన తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, పెద్దలు ఆదర్శ జీవితం జీవించి తమ మాటలు క్రియల చేత క్రీస్తునాథుని వెంబడించట్లో వీరికి ప్రోత్సాహం కలిగించినట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించున్నాము. ఓ సర్వేశ్వర, పవిత్రాత్మ ద్వారా సమావేశమైన తిరుసభ మా పాలకులైన పీఠాధిపతుల, ఇతర పీఠాధిపతుల పరమ ప్రభు క్రీస్తునాథుని రాక వరకు విశ్వాస ప్రేమలో స్థిరపడినట్లు ఓ ప్రభువా మేము ప్రార్థించున్నాము. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించున్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను అపోస్తులపైన పంపితిరి. వారి ద్వారాను వారి వారసుల ద్వారాను మీ ప్రజల కొసగుటకు మీరు చిత్తగించితిరి. పవిత్రాత్మ వర ప్రభావముతో ప్రథమమైన సువిశేష బోధ ద్వారా అపోస్తులు వ్యాపకం చేసిన విశ్వాసమును, దైవ ప్రేమను సకల విశ్వాసుల హృదయంలో దృఢపరిచి దినదరాలు ఉన్నట్లు కృప చేసితిరి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చేయబడిగా హృదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా పరమ ఫలము ప్రణతి గణము సమర్పింతును దూతదల సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా సకల దూతదల సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాని శరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభత చేయబడి హృదిని ప్రభువు చేరగా బలులు నీకు నెనరు కాదు పరమయాజకా అమలమైన ఆత్మ నీకు అమిత లాలసా బలులు నీకు నెరరు కాదు పరమయాజకా అమలమైన ఆత్మ నీకు అమిత లాలసా సహోదరి సహోదరులారా, నేరును మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించండి. ప్రభు తన స్తుతుల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక.
దయానిధివైన ఓ సర్వేశ్వర, శ్రామికుడైన పునీత యోసేపు సంస్మరణ చేసుకొనుసు సర్వాధికారివైన నీ సన్నిధి తోడ్కొని వచ్చిన ఈ అర్పణను స్వీకరింపుము. మేము అర్పించు ఈ కానుకలు నిన్ను ప్రార్థించు వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన నీతిమంతుడైన యోసేపును కన్యైన దేవమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితేక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును, నీతివంతుడు అయిన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందిల బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుట ఎట్లనగా, హృదయంబు పొంగగా దేవదూతలకు పాడగా పునీతులతో పాడగా హోసాన గీతము. హృదయము పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన గీతము. హోసాన పాడుగా దేవాది దేవునకు, హోసాన పాడుగా యేసునాథునికి. హోసాన పాడుగా దేవాది దేవునకు,
మోకరించగలిగినటువంటి వారందరూ మోకరించండి. కావున పిత, నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. తండ్రి దేవా మీకే ఆరాధన, ఆత్మదేవా మీకే ఆరాధన, ప్రాణనాదా మీకే ఆరాధన, యేసునాదా మీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. తండ్రి దేవా మీకే ఆరాధన, ఆత్మదేవా మీకే ఆరాధన, ప్రాణనాదా మీకే ఆరాధన, యేసునాదా మీకే ఆరాధన, నీకే 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 ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించును కాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మరియు మా పౌల్ ప్రకాష్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదిశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమైన వేడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానవ భోజనమివ్వండి. మా యొద్ద అప్పుపడి
ప్రభువా, అన్ని కీడులోని మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు అసుగుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. ఇది దైవసుతుని విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరుపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, స్వర్గభృచులతో పోషింపబడిన మేము నిన్ను ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి నీ ప్రేమను మా హృదయమునందు పదిలపరుచుకొనుచు నీవు ప్రసాదించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చేతులు జోడించండి, శ్రమ వంచి విశిష్ట ఆశీర్వచనములు, ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఉన్నాయి. అందరూ కూడా భక్తియుతంగా చేతులు జోడించి శ్రమ వంచి త్రిత్వైక దేవుని దీవెనలు పొందాలని కోరుతున్నాం. చివరి ఆశీర్వాదం ముందు రెండు మాటలు నేను చెబుతాను. ఈ పండుగను ఎంతో వైభవంగా జరిపినటువంటి శివాడి విచారణ గ్రామస్తులు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు చెబుతున్నాము. ఎందుకంటే విశిష్టంగా ఈ పండుగను గొప్పగా జరుపుకుంటారు. సంవత్సరం అంతా కూడా యోసేపు గారి ఆశీస్సులు, ప్రార్థన సహాయంతో మనం గడుపుతాము. మళ్ళీ మే మాసంలో ఈ పండుగను చేస్తాము. ఎంతో అర్థవంతంగా ఈ పండుగను చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామానికి రావటము, మీ అందరితో కలిసి ప్రార్థన చేయటము, అలాగే పాటలు పాడేవారు చాలా చక్కగా పాటలు పాడారు.
ముఖ్యంగా పరలోక జపము శివాడికి ప్రత్యేకం అనుకుంటాను. చాలా చక్కగా గుడి అంతా కలిసి పాడినట్లుగా ప్రతిధ్వని నాకు వినిపించింది. చాలా చక్కగా ఉంది, ఎంత గొప్పగా ఉంది, చాలా సంతోషం. ఏదైనా కానీ చాలా చక్కగా అన్ని ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే సిస్టర్స్ చాలా కష్టపడి పిల్లలను తయారు చేయటం నేను గమనించాను. అలాగే జేఎంజే సిస్టర్స్ మన మేత్రాసనంలో చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళు చక్కగా తమ బాధ్యతను చేస్తూ దైవ సేవ చేస్తున్నారు, మానవ సేవ చేస్తున్నారు. ముఖ్యంగా మన విచారణలో ఉండి చేస్తున్నటువంటి సేవకు గాను వారికి కృతజ్ఞతలు చెబుతున్నాము. అలాగే మీ గ్రామం నుండి ఒక మంచి గురువును మన మేత్రాసనానికి ఇచ్చారు. ఫాదర్ లూర్ద్ గారు చాలా మంచి గురువు, చాలా వినయవంతుడు, ఎంతో విధేయతతో వారు ఉంటే ఆఫీస్లో ఉంటారు, లేకపోతే గుళ్ళో ఉంటారు. వారి అడ్రస్ ఇది. ఎంతో చక్కని గురువు. అలా జీవించడం సాధ్యం కాదు అందరికీ, కానీ ఎంతో ఆదర్శంగా మా మధ్య ఉంటూ తన సేవ చేస్తున్నారు. వారిని ఎంతో గొప్పగా వారిని మేత్రాసనానికి ఇచ్చినందుకు గ్రామానికి మేము కృతజ్ఞత చెబుతున్నాము. అలాగే ఇద్దరు సిస్టర్స్, సిస్టర్ డెల్సిస్ రెజీనా, వారు కూడా గొప్పగా సేవలు చేస్తున్నారు. వారికి వందనాలు చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నామంటే ఇంకా ఎక్కువగా ఇస్తారని, ఇంకా ఎక్కువగా దైవ సేవకు మీరు ఇస్తారని. ఎందుకంటే జెన్యూన్ ఒకేషన్స్, ఎంతో నిబద్ధతతో కూడినటువంటి ఒకేషన్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి అలాంటివి ఇంకా ఆశిస్తాము. మీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చక్కగా మా మధ్య ఉంటున్నారు. అందుకని ఇంకా కూడా ఆ దైవ సేవకు, ముఖ్యంగా అమ్మాయిలను దయచేసి దైవ సేవకు అర్పించండి. దేవుడు మనకి ఇంకా ఇస్తాడు కాబట్టి అమ్మాయిలను పంపిస్తూ మరి దైవ సేవలో కన్యాస్త్రీలకు పంపించడానికి మరి తిరుసభకు సహాయం చేయండి. ఈ పండుగలన్నీ కూడా ఎంతో గొప్పగా చేసినటువంటి ఫాదర్ సుమన్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. వీరిద్దరు కూడా నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులే. సుమన్, లూర్ద్ వీరిద్దరు కూడా. వారి గురించి నాకు తెలుసు. ఎంతో గొప్పగా సేవ చేసేటువంటి వారి మంచి హృదయం, సహృదయులు, సంస్కారవంతులు. అలాగే సుమన్ గారు ఈ పండుగను చేసి మనందరికీ కూడా సంతోషాన్ని కలిగించారు. వారికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. అలాగే గ్రామ కమిటీ పెద్దలకు, గ్రామస్తులకు, కుటుంబీకులకు, అలాగే ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ కూడా నేను గొప్పగా వందనాలు చెబుతూ మీరు చేసినటువంటి గొప్ప పండుగను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చేతులు జోడించి శిరము వంచి ప్రత్యేక దీవెనలు పొందుదాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మలో ఉందురుగాక. పునీతుల మహిమయు ఆనందమైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థన ద్వారా మేము బలపరచును. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము కురిపించునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధ నుండి విముక్తునంది పునీత యోసేపు వారి పవిత్ర జీవితాదర్శం ద్వారా ప్రభావితులై దైవ మానవ సేవకు మేము అంకితం చేసుకుందురుగాక. పునీతుల ప్రశాంతమైన మనస్సుతో మోక్షములో ప్రవేశించురని పరిశుద్ధ శ్రీ సభ్యతానంద పొందుతున్నది. ఆ విధంగానే మీరు కూడా పునీతుల సహకారంతో ప్రభు రాజ్యంలో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి అందరం అలాగే కూర్చుందాం. మే రిక్వెస్ట్ ఆల్ ద ప్రీస్ట్ ఆల్సో కైండ్లీ బీ సీటెడ్ విత్ ద వెస్ట్మెంట్స్. కైండ్లీ బీ సీటెడ్ విత్ ద వెస్ట్మెంట్స్. ముందుగా దివ్య సప్రసాదం అలాగే భద్రమంగా పొందినటువంటి అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. పేరు పేరున వాళ్ళని పిలుస్తాము. పీఠాధిపతుల స్వహస్తాల మీదుగా విచారణ గురువుల యొక్క పర్యవేక్షణలోను అలాగే వాళ్ళని సిద్ధపరిచినటువంటి సిస్టర్ సుజాత
వారి యొక్క పర్యవేక్షణలో ఒక్కొక్కరికి ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. తండ్రి గారా, మీ స్వహస్తాల మీదుగా సి జోష్నా, కే మార్విన్ జాయ్ నితిన్, కే క్రిస్టీనా, డి శృతి, కే మౌషిక్, డి నోయల్ ఆండ్రో, ఎం జోనాథన్, కే నిఖిల్, ఎం డెల్సీ, డి లియో చార్లెస్, కే నవ్య, ఎం మేరీ మృదుల, కే తేజస్. దయచేసి అభ్యర్థులందరూ వస్తే వెంటనే ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. సిద్ధపరిచినటువంటి సిస్టర్ కూడా దయచేసి రండి. అందరూ వస్తున్నారా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి, మీరు అలర్ట్ చేయకూడదు, ఇంకా కూర్చోవాలి. ముందుగా మన ప్రియతమ పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి వారికి మన శివాడి గ్రామము అలాగే శివాడి విచారణ తరపున విచారణ గురువులతోనూ సంఘ పెద్దలు జోజప్ప, అంతోని ఇద్దరు కూడా గజమాలతోనూ అలాగే శాలవాతో బాలప్ప, శ్రీయుతులు బాలప్ప తండ్రి గారు ఆశీనులవుతున్నారు. తండ్రి గారు ఆశీనులవుతుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ చాలా బలముగా పండుగ శుభాభివందనాలతో గౌరవంతో మన తండ్రి గారిని శాలువాతో సన్మానిస్తున్నారు బాలప్ప గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అలసిపోయినట్లున్నారు, ఇక కొద్దిసేపట్లో మనకు విందుంది. తర్వాత గజమాలతో జోజప్ప, అంతోని వాళ్ళిద్దరు కూడా గజమాలతో తండ్రి వారిని సన్మానిస్తూ ప్రేమను గౌరవాన్ని అందిస్తున్నారు. అలాగే చిన్న కానుకను కూడా విచారణ గురువులు తండ్రి వారికి అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మై లార్డ్. తర్వాత అలాగే కుటుంబాల జ్ఞాపికను తండ్రి వారు ఆవిష్కరిస్తారు. మొట్టమొదటిసారిగా మన గ్రామానికి వచ్చారు కనుక గ్రామం యొక్క సమాచారము ఆవిష్కరించబడుతుంది. విచారణ గురువులు గట్టిగా చప్పట్లు కొడుతూ మంచి జ్ఞాపికను, శివాడి విచారణ జ్ఞాపికను గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం వారి యొక్క సంతకాలు కలిగినటువంటిది అనుకుంటాను. చాలా మంచి జ్ఞాపిక తండ్రి వారి దివ్య సముఖానికి వాళ్ళు అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ తరువాత శివాడి మన జేఎంజే సిస్టర్లు అమ్మగారులు ఉన్నారు. మన పీఠాధిపతులకు వారు ఘనమైనటువంటి సన్మానాన్ని మన శివాడి అమ్మగారులు అందిస్తున్నారు. సిస్టర్ వెలంగని, సిస్టర్ సుజాత, వారి యొక్క బృందం గట్టిగా చప్పట్లు కొడుతూ సిస్టర్స్ పలమనేరు ఫాదర్స్ అండ్ సిస్టర్స్, పలమనేరు హెలినా సిస్టర్స్, ఎఫ్ఎంఎం సిస్టర్స్ కూడా, అలాగే ఓఎఫ్ఎం ఫాదర్స్, పలమనేరు రిలీజియస్ కమ్యూనిటీస్, బైరెడ్డిపల్లి కూడా, తర్వాత సిఎంఎస్ఎస్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లైట్ వేయవచ్చు. వెరీ గుడ్. మంచిగా పలమనేరు రిలీజియస్ హౌసెస్, ఓఎఫ్ఎం ఫాదర్స్, అలాగే హెలెనా సిస్టర్స్ పెద్ద మనసు రెడీగా ఉండండి. తర్వాత
తర్వాత బైరెడ్డిపల్లి విచారణ గురువులు ఫాదర్ వరప్రసాద్ గారు, వారి యొక్క నేతృత్వంలో సిస్టర్స్ కూడా ఫాదర్ కె లూర్దురాజు, సిస్టర్ డెల్సీ, ఇద్దరు కూడా గ్రామం నుంచి వచ్చినటువంటి ఒకేషన్స్, బలమైనటువంటి ఒకేషన్స్, చాలా మంచి ఒకేషన్స్ అంటూ పీఠాధిపతులే ఘనముగా వారి గురించి చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు బైరెడ్డిపల్లి విచారణ గురువులు ఫాదర్ వరప్రసాద్, అలాగే సిస్టర్స్ వారు వరుస క్రమంలో ప్రజల తర్వాత ముందు రిలీజియస్ అయిపోయినటువంటి వెంటనే తర్వాత కుప్పం పలమనేరు డీనర్ నుంచి కుప్పంలో ఉన్నటువంటి డీన్ గురువులు ఫాదర్ సుసైరాజ్, అలాగే పూర్వపు కుప్పంలో పనిచేసినటువంటి గురువులు ఫాదర్ జయరాజ్, వారిద్దరు కూడా పలమనేరు తరపున ప్రజల తర్వాత కొంచెంసేపు ఆగండి. ముందుగా ఫాదర్ వాళ్ళు అయిపోయిన తర్వాత కుప్పం కొంచెం మన్నించండి. ముందుగా పలమనేరు డీనరీ గురువులు ఫాదర్ సుసైరాజ్, అలాగే కుప్పంలో పనిచేసినటువంటి ఫాదర్ జయరాజ్ వారు తండ్రి వారిని సన్మానించారు. తర్వాత మన చిత్తూరులో ఉన్నటువంటి CMSSS డైరెక్టర్ ఫాదర్ గడికోట మనోహర్ గారు, వారి యొక్క సిబ్బంది ఫాదర్ గడికోట మనోహర్ గారు, ఫాదర్ గడికోట మనోహర్ CMSS డైరెక్టర్, అలాగే వారి యొక్క సిబ్బంది తండ్రి వారిని ఘనముగా శాల్వాతోనూ పూలమాలతోనూ సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉండాలి, మన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. మన దగ్గరికి వచ్చినటువంటి పూజ్యులు పీఠాధిపతులను చాలా సంతోషంతో ఆనందంతో మనము చిత్తూరు సెయింట్ యాన్స్ మాధవరం సిస్టర్స్ చిత్తూరు నుంచి వచ్చినటువంటి వారు లిటిల్ ఫ్లవర్ స్కూల్ CMSSS డైరెక్టర్ గారు, అందరు కూడా ఫాదర్ ఆరోగ్యరాజ్ బద్వేల్ విచారణ గురువులు, వారు నూతనంగా దేవాలయ నిర్మాణం పూనుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం మన మధ్య ఉన్నటువంటి గురువులను సత్కరిస్తున్నటువంటి సందర్భంలో. ఫాదర్ మనోహర్ CMSS డైరెక్టర్ గారిని సత్కరిస్తూ ఉండగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ ఆరోగ్యరాజ్ గారు బద్వేల్ పరిశుద్ధ ఫాతిమా మాత చర్చ్ విచారణ గురువులు. ఫాదర్ రేమల్ థామస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్లపల్లి విచారణ గురువులు ఫాదర్ పుష్పనాథన్ గారు, వీకోట విచారణ గురువులు ఫాదర్ ఆశీష్ గారు, మార్లపల్లి అసిస్టెంట్ గురువులు, అదేవిధమున ఫాదర్ జయపాల్ గారు పలమనేరు విచారణ గురువులు. ఫాదర్ లూర్దురాజు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ సూసైరాజ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను, డీన్ ఫాదర్ గారిని. త్వరగా ఫాదర్ లూర్దురాజ్ మన విచారణ నుండి గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ సూసైరాజ్ గారిని ఆహ్వానిస్తున్నాం. పలమనేరు డీన్ ఫాదర్ ఆశీష్ గారిని ముందుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉండగా పూలమాలతోనూ శాల్వాతోనూ మన విచారణ ఆడపడుచులు వారిని సత్కరిస్తూ ఉన్నారు.
అదే విధమున ఫాదర్ విజయరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎంతో చక్కగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ విజయరావు గారికి ఎంతో చక్కగా ఈరోజు అంతా కూడా కార్యక్రమాన్ని నడిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. అదే విధమున ఫాదర్ జైపాల్ గారిని ఆహ్వానిస్తూ ఉండగా ఫాదర్ జైపాల్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. అదే విధమున ఫాదర్ జేసురాజ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫాదర్ జైపాల్ పర్మనెంట్ విచారణ గురువులు. ఫాదర్ జేసురాజ్ జేసురాజు గారు సుదూరం నుండి వచ్చారు. వారు బెంగళూరు అతి మేత్రాసనానికి చెందినటువంటి గురువులు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు వారిని ఆశీర్వదించాలని మన మీద ఉన్నటువంటి ప్రేమతో వారు వచ్చారు కనుక. అదే విధమున ఫాదర్ వరప్రసాద్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి ఫైర్ని ఎంతో చక్కగా నడిపించారు. సుమధురమైనటువంటి పాటలను వారు ఆలపించారు. గట్టిగా చప్పట్లు కొడతాం ఫాదర్ వరప్రసాద్ గారిని శాలువాతో మరియు త్వరగా రండి టైం వేస్ట్ చేయద్దు. శాలువాతో మరియు చిరు కానుకతో వారిని సత్కరిస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. అదే విధమున ప్రియ సహోదరి సహోదరులారా అదే విధమున ఈరోజు ఈ కార్యక్రమానంతా కూడా తన కెమెరా కన్నులతో బంధించినటువంటి దివ్యవాణి టీవీ నుండి హైదరాబాద్ రామంతపురం నుండి వచ్చినటువంటి ఫాదర్ రవి గారిని ఆహ్వానిస్తున్నాను. ఎంతో చక్కగా వారు ఇక్కడ ఉండడము, ఈ ప్రోగ్రామ్ ఈ జరిగేటువంటి కార్యక్రమానంతా కూడా వారు రికార్డ్ చేసి లైవ్లో వచ్చారు. ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఫాదర్ గారిని సత్కరిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక చివరగా ప్రధానమైనటువంటి వారు మన విచారణ గురువులు ఫాదర్ డి సుమన్ గారిని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు, ఎంతో గౌరవిస్తున్నారు తెలుసు. కానీ ఈ పండుగ దినమున వారిని ఇంకా ఎక్కువగా గ్రామం నుంచి ఉన్నటువంటి వారు దయచేసి రండి. ఫాదర్ డి సుమన్ గారిని సిస్టర్ డెల్సీ అండ్ కో రావాలి. ఫాదర్ డి సుమన్ గారిని మీరే చాలా ప్రేమపూర్వకంగా తండ్రి గారు చాలా ప్రేమతో మన విచారణ గురువులను ఘనముగా సన్మానిస్తున్నారు, వారిని ప్రోత్సహిస్తున్నారు. వారు చేస్తున్నటువంటి సేవ చాలా అమోఘమంటూ తండ్రి గారు ఎంతో వారిని ప్రోత్సహిస్తున్నారు, అభినందిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ సిస్టర్ సుమన్ చాలా భాగ్యవంతుడివి. తండ్రి గారు తమ స్వహస్తాల మీదుగా మిమ్మల్ని గౌరవిస్తున్నారు, మీ పనిని మెచ్చుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. సిస్టర్ డెల్సీ గారిని రావాలని ఆహ్వానిస్తున్నాము. సిస్టర్ డెల్సీ గారు విచారణ ముద్దు బిడ్డ, ప్రథమమైనటువంటి ఒకేషన్. సిస్టర్ డెల్సీ గారిని సన్మానించినట్టు గ్రామ పెద్దలు వస్తున్నారు. దయచేసి సిస్టర్ డెల్సీ ముందుకు రండి. గట్టిగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ సిస్టర్. చివరగా తుది మాటలు మనం విందాం. దయచేసి ఒక 2 నిమిషాలు బాలప్ప గారు వందన సమర్పణ గావిస్తారు. వందన సమర్పణ తర్వాత తిరిగి తండ్రి వారిని ఆశీనులు కమ్మాలని ఆహ్వానిస్తాము. ఆ తర్వాత కుటుంబ సమేతంగా మీరందరూ వచ్చి తండ్రి వారిని సన్మానించగలరు. ముందుగా వందన సమర్పణ విందాం. మొట్టమొదటిసారిగా
శివాడి విచారణకు విచ్చేసిన పునీత జోజప్ప గారి మహోత్సవంలో పాల్గొన్న మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ గారికి శివాడి క్రైస్తవుల తరపున హృదయపూర్వక వందనాలు. గట్టిగా చప్పట్లు కొడతాం. కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. అదే విధముగా ఇక్కడికి విచ్చేసిన వివిధ విచారణ గురువులకు మా విచారణ క్రైస్తవ సంఘం తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ పండుగలో పాల్గొన్న వివిధ సభల సిస్టర్లకు తమ సేవలు అందిస్తున్న మా విచారణ జేఎంజే సిస్టర్స్కు ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ శివాడి విచారణను 20 అంతలుగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ముందుకు తీసుకొస్తున్న ఫాదర్ సుమన్ గారికి వందనములు తెలియజేస్తున్నాము. పరిశుద్ధ జోజప్ప గారి తిరునాళ్ళకు విచ్చేసిన వివిధ ప్రాంతముల క్రైస్తవులకు, మా బంధుమిత్రులకు, విశ్వాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ ఉత్సవాన్ని ఇంత ఆనందంగా ఘనంగా జరుపుకునేందుకు రేయింబవళ్ళు చర్చి దగ్గర కష్టపడిన ప్రతి యువతి యువకులకు, పెద్ద మనుషులకు ధన్యవాదములు. శివాడి విచారణ విశ్వాసులందరికీ మరి ఒకసారి మా తరపున, మా కుటుంబాల తరపున పునీత జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. హ్యాపీ ఫీస్ట్.